సో గైస్ ఇవాళ షూట్ వచ్చేసి మన మహేష్ అచంట అన్నతో. సో షూట్ అయితే చాలా బాగా. హాయ్ గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 169 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్ పొద్దున్నే నేను మన స్వరూప్ జిమ్కి వెళ్ళాం, కానీ త్వరగా రిటర్న్ రావాల్సి వచ్చింది మధ్యలోనే. ఎందుకు బ్రో? ఏంటో చిన్న పని పడి. ఆ పని ఏంటంటే చెప్పు. ఆ పని ఏంటంటే ఒక షూట్ చేయాలన్నమాట. మనం చాయ్ షార్ట్స్ ఉన్నాయి కదా, సో వాళ్ళ దగ్గర వెళ్ళి ఒక షూట్ చేయాలి. సో మన టీంతో వెళ్ళిపోతున్నా. శ్రీకాంత్ బ్రో కూడా రెడీగా ఉన్నాడు. సో కంటెంట్ ఇప్పుడు వెళ్ళే దారిలో ఆలోచించాలి. ఏ బ్రో శ్రీకాంత్ బ్రో రెడీయా? ఆలోచిస్తావా? సో గైస్ ఇప్పుడైతే వెళ్ళిపోయి షూట్ అయితే కంటిన్యూ చేద్దాం. అసలు ఏం తినలేదు. తిన్నావు బ్రో? కళ్ళు తిరుగుతున్నాయి నాకు. బట్ షూట్ కంప్లీట్ చేసుకోవాలి. మనకి 2 వరకు టైం ఉంది. తర్వాత మనం బయటికి వెళ్ళి తిన్నాం బ్రో. ఏదన్నా అక్కడ వెళ్ళి చాలా రోజులు అయింది కదా వెళ్ళి బయటికి. ఓకేనా, బయటికి వెళ్ళి తిందాం, కొంచెం ఏమైనా డిస్కస్ చేద్దాం. నార్మల్గా షూట్ అయితే కంప్లీట్ చేసుకుందాం గైస్. చూద్దాం ఎవరైనా కొత్త వాళ్ళని మీట్ అయ్యే ఛాన్స్ ఉంటుందేమో. బ్లాగ్లో ఏమన్నా చేయగలమేమో ట్రై చేస్తాం. ఎవరో సో లెట్స్ గో. సో గైస్ షూట్ లొకేషన్కి అయితే వచ్చేసా. మన సోల్ఫుల్ వ్లాగ్స్ బ్రోతో అయితే కలిశాను అనమాట. ఇంకా అక్కడ చాలామంది క్రియేటర్స్ ఉన్నారు, వాళ్ళందరితో కలిశాను. సో కొత్త ప్లేస్, కొత్త ఎక్స్పీరియన్స్. పెంటి అని అడుగుతున్నాను కానీ హీరోయిన్ అది మీకు చెప్పినంత మాత్రాన తప్పుకోకుండా పోతుందా అంటారు. అంటే మరి ఎందుకు మొదలు పెట్టారు? నాకు ఆ తప్పేంటో తెలియాల్సిందే. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది నాకు తెలియాల్సిందని చెప్పి ఖండించి కానీ ఇంకా మీరు అనగానే ఓకే నేను మీకు చెప్తున్నా. తన ముందు తప్పు చేసింది కాబట్టి వెళ్ళి దాన్ని రెడీ. నేను అడుగుతా ఉన్నా మామూలుగా. అసలు తప్పు ఏంటంటే తన ముందు తప్పు చేసింది కాబట్టి వెళ్ళి తన్నే అడగండి. తన ముందు తప్పు చేసింది కాబట్టి తన్నే వెళ్ళి అడుగు. ముందు తన్నే అడగండి. సో గైస్ మన సోల్ఫుల్ వ్లాగ్స్ ఇవాళ చిన్న వీడియో షూట్ ఉంటే వచ్చాను కలవడానికి. ఏంటి మా వ్లాగ్స్ జర్నీ సో ఏం లేదు, మనం ఎందుకంటే ఎనర్జీగా మాట్లాడుతున్నా అంటే బిర్యానీ తిన్నాడు, మేము తినలేదు అందుకని. ఏదో బిర్యానీ ఉంటుంది బట్ బిర్యానీ మాత్రం ఓకే. సో బ్రో మా వ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయి బ్రో? ఇలా సినిమా కోసం డైలీ జర్నీ లాగా. నేను ఫస్ట్ నుంచి ఫాలో అవుతాను. ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. ఐ మీన్ బై ప్రీమియర్ వేసినప్పుడు ఫస్ట్ అవర్స్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సో బ్రో వేరే షూట్ ఉన్నాం కదా అంటే అక్కడ కూడా వెళ్తున్నాను. ఓకే సో బ్రో థ్యాంక్ యూ బ్రో. బాయ్ గైస్. సో గైస్ ఇప్పుడైతే ఒక షూట్ కంప్లీట్ చేసుకున్నాం. చాయ్ షాట్స్ ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గర షూట్స్ కంప్లీట్ చేసుకుని తినడానికి వచ్చాం. నాకు ఫుల్ ఆకలేస్తుంది అనమాట. మామూలుగా అడిగారు అక్కడ వాళ్ళు ఏమైనా తింటారంటే లేదు, ఫుల్ కడుపు మొత్తం నిండిపోయిందని మొహమాట పడ్డా. కళ్ళు తిరిగిపోతున్నాయి. అలాగే యాక్టింగ్ చేసి అలాగే వచ్చేసారు. మా కొత్త ఫ్రెండ్ అనమాట జశ్వంత్ బ్రో మా ఆడియన్స్ హై చెప్పు. సో బ్రో నీకు కూడా అక్కడ తిన్నావు కదా, మనోడు మొహమాట ఏం లేదు, మనోడు వెళ్ళి తినేసాడు హ్యాపీగా. కాకపోతే వరస్ట్గా ఉంది. సో తినడానికి వచ్చాను బ్రో. చూడు ఏమేమి ఆర్డర్ చేసి చూడు. జ్యూసీ చికెన్, థమ్స్ అప్, స్వరూప్ని ఆర్డర్. గైస్ మనోడి దగ్గర షూట్ బాగా జరిగింది. ఎవరితో జరిగింది చెప్పు. ఎవరితో జరిగింది? నువ్వు చెప్పు. మహేష్ అన్న నువ్వు చెప్పు. అంటే రంగస్థానంలో చూసి ఉంటారు మీరు, మహేష్ అచంట అని ఆ అన్నతో జరిగింది షూట్. సో మంచిగా జరిగింది. ఫాస్ట్ నా లైఫ్లో ఫస్ట్ టైం నేను అంత ఫాస్ట్గా షూట్ చేశా. ఎందుకంటే తక్కువ టైం ఉంది కాబట్టి, నాకు కూడా ఓపిక తక్కువ ఉంది కాబట్టి నీరసంగా ఉంది. ఫాస్ట్గా షూట్ చేసి ఇంకా తినడానికి వచ్చేసాం. ఇంకా తిన్న తర్వాత ఇంటికి వెళ్ళి మాట్లాడతాను. సో గైస్ మనోడిది బ్రో నీ ఇన్స్టా ఐడి కూడా ఒకసారి చెప్పు బ్రో. జస్ట్ మీకు ఐడియా ఉంటుంది. చూసిన వాళ్ళు అయితే లైక్ చేయండి, చూడని వాళ్ళు కూడా లైక్ చేయండి. ఓకే సో గైస్ ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాను. ప్రజెంట్ ఏంటంటే కొంచెం కూర్చొని రిలాక్స్ అయ్యా కాసేపు 1 అవర్. ఎందుకంటే కొంచెం ఫుల్ హెడేక్ అని నీరసంగా ఉంది. మధ్యాహ్నం కొంచెం టైంకి ఫుడ్ తినలా అండ్ లేట్ అయిపోయింది కదా తినేసరికి. సో కొంచెం నీరసంగా ఉందన్నమాట. ఓకే ఫైన్. బట్ ఇంకోటి ఏదో చెప్దాం అనుకున్నా మర్చిపోయాను. షూట్ అయితే బాగా జరిగింది గైస్. ఇప్పుడు ఇవాళ వెళ్ళడం రీజన్ ఏంటంటే కొంచెం కొత్త కాంటాక్ట్స్ అవుతాయి, కొత్త వాళ్ళతో పరిచయాలు అవుతాయి. కొంచెం మనకు కూడా సర్కిల్ లేదు కాబట్టి ఎలాగో మనం ఎలాగ వ్లాగ్స్ చేస్తున్నాం, జర్నీ చేస్తున్నాం, డైలీ వర్క్ చేస్తున్నాం. బట్ ఏంటంటే ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కొంచెం తెలిసిన వాళ్ళు కూడా ఉంటే బెస్ట్ అనమాట.
సో వెళ్ళి చాలామందిని కలిసాను, అలాంటి క్రియేటర్స్ చాలామంది వచ్చారు, వాళ్ళ దగ్గర నుంచి కొత్త విషయాలు నేర్చుకున్నా, నా జర్నీ షేర్ చేసుకున్నా. సో మంచిగా అనిపించింది. సో కొంత ఫ్రెండ్స్ అయితే అయ్యారని అని చెప్పొచ్చు. అండ్ మన షార్ట్ ఫిల్మ్ గురించి కూడా చెప్పాను. సో అందరు కూడా రెడీగా ఉన్నారు చూడడానికి. సో చూద్దాం గైస్ ఎలా అనిపించుద్దో మీ అందరికీ. నేను అదే ఎక్సైటెడ్ ఉన్నా, కొంచెం భయం వేస్తుంది. సో అన్నీ మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట. అండ్ వ్లాగ్లో చూసారుగా చాలామందిని మీట్ అయ్యాను. సో మంచిగా జరిగింది. సో అందుకనే కొత్త షూట్స్ వేరే చోట్ల ఉంటే ఫస్ట్ వెళ్ళిపోతాను అనమాట వెంటనే, ఎందుకంటే మిస్ చేసుకోకూడదు, మనం కొత్త వాళ్ళని మీట్ అవ్వచ్చు హ్యాపీగా. అండ్ సో గైస్ ఇవాళ వర్క్ అయితే ఇంతే. ఇప్పుడు కాసేపు కంటెంట్ ఆలోచిస్తా, తర్వాత ఎడిటింగ్ ఉంది కొంచెం, అది కూడా కంప్లీట్ చేసుకుంటా. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేసేయండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్.